జీవితాన్ని మనం భయపెట్టచ్చండి. దైవభక్తి ఉంటే, తపస్సు ఉంటే జీవితానికి మనం భయపడుతున్నాం బలహీనత వల్ల. మన మనస్సును మనం నిగ్రహించుకోలేక జీవితంలో ప్రతిదానికి భయపడుతున్నాం మనం. శుక్రవారం అంటే భయం, శనివారం దుర్ముహూర్తం అంటే భయం, శకునం అంటే భయం, బల్లిపాటు అంటే భయం, అన్నీ భయాలే. బల్లి పిల్లి పడ్డాన్ని బట్టి జీవితాలు ఉంటాయి. అజ్ఞానం కాకపోతే ఏదో గోడల్లో తిరిగే బల్లి ఎవడో ఒకటి మీద పడుతుంది, దానికో లెక్క. నీ మీద పడాలని ఏమైనా పడిందా, నేనేమైనా వరించిందా, కళ్యాణమాలేసి దానికో పెద్ద శాస్త్రం ఎక్కడ. బల్లిపాటు ఫలితం ఉంటుంది. మొత్తం ప్రజలను అజ్ఞానంలో ముంచుతున్నారండి బాగా. గోడలో ఉంటుందండి, ఎక్కడొక్కడ పడుతుంది, అది పడదా, దాన్ని బట్టి ఫలితాలు ఉండబెట్టండి. దరిద్రం అంతా ఎంత నికృష్టమైందా జీవితం. బల్లులను బట్టి, శకునాలను బట్టి, పిల్లులను బట్టి ఉండేంత హీనమైందా మనిషి జీవితం. నాకు అర్థం కాదు. ప్రజలను ఎక్కడికి తీసుకెడుతున్నాం మనం. మన ఆత్మచైతన్యం ఏముండదా? హిరణ్యకశిపుడు కథ చెబితే అర్థం కావట్లేదా? వాడు మొత్తం పంచభూతాలని భయపెట్టాడు, ఇప్పుడు వాటికి భయపడుతున్నాడు. అందుకే వాడు ఏం పోనా వాటి వరకు ఆగినా పర్వాలా. ఆకాశస్థలిన్ కుంభినిన్ గాలిన్ కుంభిని అగ్నిని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్నీ దిక్కులు ఎక్కడ ఉన్నాయండి? పంచభూతాలు లేకుండా దిక్కులకు భయపడుతున్నాడు. దిక్కుమాలిన వాడైపోయాడు. రేలన్ ఖస్రములన్, ఇదో మాట. రాత్రి కానీ పగలు కానీ, ఖస్రం అంటే పగలు. రాత్రి పగలు ఎక్కడదండి? పంచభూతాలు లేకుండా రాత్రి పగలు ఏర్పడతాయా? అందుకని రాత్రి పగలు అన్నాడు. పోని ఏదో అన్నాడు విడిగా అని అనుకుందాం. తర్వాత ఏమంటాడు? తమ ప్రభల, ఇదో పిచ్చి మాట. తమస్సు అంటే చీకట్లో ఉన్నెవరూ చంపొద్దు, ప్రభల అంటే వెలుగులో ఉన్నెవరూ చంపొద్దు. అమాయ కూడా పగలంటే వెలుగే కదా, రాత్రి అంటే చీకటే కదా. అంటే వాడి భయం ఎలా అయింది అంటే, ఏమో పగలు దుప్పటేసి చంపేస్తారేమో చీకట్లో. రాత్రి అంటే చీకటి, ఏమో పగలు రాత్రి లైట్లు వేసి చంపేస్తారేమో. భయం వ్యాపిస్తే మనిషి ఇలా ఉంటాడండి. తపస్సులో ఉండగా నిశ్చింతగా వాడు అందరినీ భయపెట్టాడు. అందులోంచి బయటికి రాగానే వాడు దానికి భయపడుతున్నాడు. రేలన్ ఘస్రములను తమఃప్రభల. ఇప్పుడు చూడండి, విచిత్రమైన సమాసం వేశాడు. మొత్తం భాగవతంలో కాదమ్మా, 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ఇంత విచిత్రమైన సమాసం ఉండదు. బెమరపోతన గారు చాలా చిత్రంగా వేశాడు సమాసం. భూరి గ్రాహక రక్షో మృగ వ్యాళ ఆదిత్య నరాది జంతు కలక వ్యాప్తిన్. ఇది విచిత్రమైన సమాసం. దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటారు, బహుళ సమాసం అంటారు. లేదా 2 పదాలు సమానంగా ప్రాధాన్యం వహిస్తే ద్వంద్వ సమాసం. రామలక్ష్మణులు, అన్నదమ్ములు, భార్యాభర్తలు, ఇదో కష్టసుఖములు, లాభనష్టములు, ఇవన్నీ ద్వంద్వ సమాసాలు. ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వం. అలాగే బహుపదార్థ ప్రధానము ద్వంద్వం. అన్ని పదాలకి సమాన ప్రాధాన్యం ఉంటే దాన్ని బహుపద ద్వంద్వం అంటారు. ద్వంద్వ సమాసమే, కానీ ఎక్కువ పదాలు ఉన్నాయి, 2 కంటే ఎక్కువ. అందుకని బహుపద ద్వంద్వ సమాసం. తెలుగు సాహిత్యంలో వ్యాకరణంలో దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటారు. అన్నిటికీ ప్రాధాన్యం ఉండడంతో పాటుగా వరుసలో ఉండాలి ద్వంద్వ సమాసం ఎప్పుడు కూడా. రామలక్ష్మణులు అంటారు, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కాబట్టి. సీతారాములు అంటారు, భార్యాభర్తలు కాబట్టి. అంతే కదా.